హాయ్ అండి. ఫైనలీ అయితే మేము మా దేవుని దగ్గరికైతే చేరుకున్నామండి. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది మొత్తం. లోపలికెళ్ళే ముందు మనం ఇక్కడైతే వినాయకుడికి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలండి. మొత్తం అడవే ఉంటుందండి. చుట్టూ మొత్తం అడవే ఉంటుంది. కిందికి వెళ్తే ఒక్కొక్క ఫోన్స్‌కి సిగ్నల్ కూడా రావు, కట్ అయిపోతాయన్నమాట. నార్మల్‌గా అయితే లగేజ్ ఎక్కువ లేకుండా వెళ్ళడం అయితే చాలా ఈజీ అండి. కానీ లగేజ్ ఏసుకొని వెళ్ళిపోతేనే అలసిపోయినట్టు ఉంటది. లోపలికెళ్తుంటే ఇలా మనకు గుట్టలు, కొండలు ఉంటాయి మొత్తం. మొత్తం రాళ్ళే ఉంటాయండి. చాలా పెద్ద పెద్దవి చూస్తున్నారు కదా మీరు. చెప్పులు లేకుండా వస్తే కష్టమేనండి ఎండాకాలంలో అయితే. ఇక్కడ తాగే వాటర్ అవన్నీ తీసుకొని వెళ్ళాలండి. అప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే తాగే వాటర్ తీసుకొని అయితే రాలేదండి. ఇక్కడ వాటర్ వస్తాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు. అవి కూడా చాలా ప్యూర్‌గా ఉంటాయన్నమాట. మొత్తం అవి తాగే వాటర్ లానే ఉంటాయి. బోర్ వాటర్ కావు. ఒక బండ ఉంటుంది. అంటే ఒక రాయి ఉంటుంది. దాని కింద నుంచి ఊరుతాయని చెప్తారనమాట వాటర్ అయితే. ఈసారి లేవని మేమే తీసుకొని వచ్చామన్నమాట వాటర్.